భారత్పై అమెరికా వాడి ఒక భారీ కుట్ర బయటపడిందండి. మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు 6 యుక్రెయిన్ పౌరులు ఒక అమెరికన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎక్కడ? మీకు నార్త్ ఈస్ట్ ఇండియా, మిజోరం అంటారు చూసారా, ఈ మిజోరం రాష్ట్రంలో అంటే మయన్మార్ బార్డర్, ఇక్కడ వీళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు మీరు అమెరికాను చూశారనుకోండి, మా రైవల్ ఒక రష్యానో చైనానో కాదండి, భారత్. కాబట్టి ఈ భారత్ను ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వము. ఓపెన్గా ఇక్కడ మీకు రైజీనా డైలాగులో అమెరికా డిప్లొమాట్ చెప్తున్నాడు, మిమ్మల్ని చైనా లాగా మేము ఎదగనివ్వము, 20 ఏళ్ల తప్పు మళ్ళీ ఇండియా విషయంలో రిపీట్ చెయ్యము, ఓపెన్గా చెప్పేసి వెళ్తున్నాడు. సరే, ఇదంతా ట్రేడ్ అనండి, డిఫెన్స్ రంగము, మీ దేశం యొక్క జీడిపి, ఇదంతా మాట్లాడు. కానీ ఈ తీవ్రవాదం ఏంటండి అంటే ఈ టెర్రర్ నెట్వర్క్ని భారత్లో విస్తరింపజేసి అలా మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు. అంతే కదా, అమెరికా వాడి బుద్ధి ఇదే కదండి. సో ఇలా చూసినప్పుడు మీకు యుక్రెయిన్ నుంచి వ్యాలిడ్ వీసా అండి, చూసుకోండి, వ్యాలిడ్ వీసా తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి వీళ్ళు ఈ 6 కూడా ఆల్రెడీ అమెరికా వాడు వచ్చేసి ఉన్నాడు. ఈ 6 మిజోరం దాకా వెళ్ళారు. మిజోరం వెళ్ళాలి అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ అని ఉంటుంది. మీరు ఈ పర్మిషన్ తీసుకొనే ఇక్కడికి వెళ్ళగలరండి. చాలా చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇది. వాళ్ళు అలాంటిది ఏమీ చెయ్యలేదు. నేరుగా మిజోరం వెళ్ళారు, మయన్మార్ బార్డర్ దాకా వెళ్ళారు. మయన్మార్కి అటువైపు ఒక గ్రూప్, తీవ్రవాద గ్రూప్, వీళ్ళు లాజిస్టిక్స్ పేరు మీద పెద్ద పెద్ద డ్రోన్లు, యుక్రెయిన్లో తయారైన డ్రోన్లు వీళ్ళు తీసుకొచ్చారు. సో తీసుకువచ్చి పెట్టి భారత్లో మీకు వైలెన్స్, తీవ్రవాద దాడులు ఎక్కడెక్కడ చెయ్యాలి వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో ప్లానింగ్ చేయడము ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్ఐఏ అన్నారు అనుకోండి, లేదా రా ఏజెన్సీ అన్నారు అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే ముందు అలో చేస్తాం. వీళ్ళు వచ్చారు యుక్రెయిన్ నుంచి, వీళ్ళు ఎందుకు భారత్కు వస్తారు? సో వీళ్ళు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి వీళ్ళు వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు నార్త్ ఈస్ట్ వెళ్ళాలి. మొత్తము కూడా మన నెట్వర్క్ను మనము యాక్టివేట్ చేసేస్తాం, గమనించి అబ్జర్వ్ చేసి తరువాత పట్టుకుంటాం. సో ఇప్పుడు ఇలాగా యుక్రెయిన్కి సంబంధించిన 6, అమెరికాకు సంబంధించిన ఒక పౌరుడు, సో వీళ్ళని పట్టుకొని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తము కూడా బయటపడుతుందండి. మీరు చూశారనుకోండి, ఈ అమెరికా వాడు రీజిమ్ చేంజ్ అని బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ని తీసుకొచ్చాడు. జైళ్లలో ఉండే తీవ్రవాదులనంతా విడుదల చేశారు. తరువాత సిఐఏ ఏజెంట్ టెరెన్స్ జాక్సన్ అంటారు, అంటే ఆగస్టు 31, 2025 వెస్టిన్ ఢాకా అంటారు, అంటే వాళ్ళ రాజధాని 808 అనబడే రూమ్లో ఇతను మరణించును. అంటే మన వాళ్ళు వెళ్ళారు, రూమ్లోనే వేసేశారు వీడిని. ఎవరంటే సిఐఏ ఏజెంట్. ఇతని పని ఏంటి? మోదీని టార్గెట్ చేయడం, ఏదో ఒక రకంగా మోదీని లేపేయాలి అనేదే వీళ్ళ ప్లాన్. ఎప్పుడైతే ఇది తెలిసిందో ఈ సిఐఏ ఏజెంట్లంతా అక్కడి నుంచి పారిపోయారు, లండన్ పారిపోయారు. సో ఇప్పుడు కూడా ఈ ప్రణాళిక ఉందండి. అందుకే వీళ్ళు రాని బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఖాలిస్తాన్ తీవ్రవాదము అనేది అమెరికాలో, కెనడాలో ఎక్కడికక్కడ ఓపెన్గా చెప్తున్నారు కదండి. ఎయిర్ ఇండియాను మేము పేల్చేస్తాము, మోదీ స్టేడియంలో బాంబ్ బ్లాస్టులు చేస్తాము. మరి వీళ్ళందరూ ఇలా ఎవరు మాట్లాడతారు? మీరు నేను మాట్లాడతామా? తీవ్రవాదులే కదా మాట్లాడతారు. వాళ్ళని పట్టుకోకుండా, ఈ పన్నూన్ లాంటి వాళ్ళని పట్టుకోకుండా మా దేశంలో ఉండే తీవ్రవాదుల మీద వాళ్ళు ఇలా యాక్షన్ తీసుకోవడం ఏంటి? వీళ్ళని మేము కాపాడాలి కదా అని రాని బ్యాన్ చేస్తాం. అలాగే ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేస్తాం. మీరు ఆలోచించారనుకోండి, భలే గమ్మత్తుగా ఉంటుందండి. ఇప్పుడు మనము మాట్లాడే కుకీస్ అంటాం. కుకీస్ అనేది ఒక జాతి, అలాగే మేతీస్ వీళ్ళు ఒక జాతి, ఇలా ఎన్నో జాతులు ఉంటాయి. మీరు నార్త్ ఈస్ట్ తిరుగుతూ ఉంటే ఎంతోమంది, మేము వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ సోహు అని ఉంటాడు, చెప్తూ ఉంటాడు, కొండలు చూపిస్తాడు. సార్ ఆ కొండ వాళ్ళు మాకు వ్యతిరేకం అండి, వాళ్ళ భాష ఆచారాలు వేరేలా ఉంటాయి, వాళ్ళకి మాకు పడదు, మా అమ్మాయిలను వాళ్ళకి ఇవ్వము, అలాగే వాళ్ళ జాతిలో కూడా మేము వివాహము ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ యుక్రెయిన్ నుంచో, అమెరికా నుంచో, యూకే నుంచో వచ్చేవాళ్ళు మొత్తం వాళ్ళని క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేస్తారండి. డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేసేస్తారు. మిజోరం, మణిపూర్ ఇక్కడంతా కామన్.
సో ఇప్పుడు కుకీసు లేదు, మేతీసు లేదు, వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోయి ఉంటారు. రేపు అక్కడ ఏమైనా వైలెన్స్ జరిగింది అనుకోండి, మా క్రైస్తవుల పట్ల చూడండి ఎలాగ ఈ భారత్ వ్యవహరిస్తుందో, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ రాష్ట్రము, ఈ హిందువులు ఇలాగే అని వీళ్ళు చెప్తారు. శుభ్రంగా ఉన్నవాడిని కన్వర్ట్ చేసి మనల్ని బ్లేమ్ చేస్తారు. ఇది సిమిలర్ టు ఇరాన్ అండి. ఇరాన్ వాడు వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళ సుప్రీం లీడర్ని లేపేసి ఇవాళ ఇరాన్ తిరగబడితే అమెరికా వాడు ఏమంటాడు, చూసారా దేర్ యూ హ్యావ్ ఎ డేంజరస్ పీపుల్, వీళ్ళు మనుషులే కాదు రాక్షసులు, మానవత్వం అంటే ఏంటో తెలియదు, ఎలా చేస్తున్నారో చూడండి, ఇదా మనం ఇరాన్ నుంచి కోరుకున్నాము, చూడండి ఎంతంత, ఇలా మాట్లాడతాడు. మరి నువ్వు ఎందుకు బాంబు వేసావంటే మాకు అధికారం ఉందండి, వాళ్ళ మీద బాంబులు వేసే అధికారం మాకుంది, వాళ్ళకి లేదు, వాళ్ళు మమ్మల్ని అటాక్ చేయడానికి అధికారములు, ఇలాగండి. సో ఇది ఇప్పుడు భారత్లో కూడా అంటే ఇప్పుడు మనము వీళ్ళని అరెస్ట్ చేశాం కదా, మా పౌరులను అరెస్ట్ చేస్తారా? ఒరే వాళ్ళందరూ తీవ్రవాదులైతే ఏంటంటే మా అమెరికాలోనే ఉన్నారు కదా, ఇంతంతమంది తీవ్రవాదులను మేము పెంచి పోషిస్తున్నాము కదా, మరి వాళ్ళు వస్తారు, వాళ్ళు అలాగ మీ దేశంలో వైలెన్స్ చేస్తారు, మీరేం చేయకూడదు. ఇలాగా మీకు విచిత్రమైన బిహేవియర్ అండి. సో ఇదంతా మనము ఉపేక్షించడానికి లేనే లేదు, మనము అసలు ఒప్పుకోనే కూడదు. వాడిని 30 ఏళ్ల జైలు శిక్ష లోపల పడేయాలండి. ఈ అమెరికాలు, యూరోప్ వీళ్ళు మాట్లాడేది ఏది మనము వినకూడదు. ఎందుకు అంటే మన దేశం యొక్క రక్షణ అనేది మన టాప్ ప్రయారిటీ. మీరు ఇదంతా గమనించారనుకోండి, ఈ మిజోరం మయన్మార్ సరిహద్దులు కదా, అక్కడ తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి. మనం ఏం చేసాము, ఒక 100 డ్రోన్లు పెట్టుకొని డైరెక్ట్గా వాటి మీద దాడులు చేసాము. ఎందుకంటే ఇండియన్ టెరిటరీలో ఉన్నారు వాళ్ళు, కరెక్ట్గా సరిహద్దుల్లో ఉన్నారు. ఇవాళ కూడా ఇప్పుడు మిజోరంలోకి వచ్చారు కదండి, కాబట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. అదే వాళ్ళు మయన్మార్లో ఉన్నారనుకోండి మనం పట్టించుకోం, ఎందుకంటే అది ఇంకొక దేశము, అక్కడ మనకు హక్కులు ఉండవు. నా దేశములోకి నువ్వు అడుగు పెడితే మాత్రము నిన్ను చీల్చి చెండాడతాం. నువ్వు అమెరికన్ అవ్వు, యుక్రెయిన్ ఎవడైనా సరే, నా రక్షణ విషయంలో నో కాంప్రమైజ్ అండి, ఇది మనకు ఉండాలి. సో ఇప్పుడు అదే చేసాం. ఇప్పుడు లబోదిబోం అంటున్నాడు, బాబాయ్ అలా ఎలా చేస్తారు, యుక్రెయిన్ వాళ్ళు కూడా మా వాళ్లే కదా, ఒక అమెరికన్ని అరెస్ట్ చేశారు, మరి నువ్వేం చేసావురా? మా భారత పౌరుడిని రా ఏజెంట్ నువ్వు అక్కడ అరెస్ట్ చేసావు కదా, వాడిని విడిపించు, అప్పుడు మేము మాట్లాడతాం. ఇలా ఉండాలి. సో వాడి యొక్క కుట్ర ఎక్కడ దాకా ఉంటుంది, తీవ్రవాదులకు ఏమేమి కావాలి, వాళ్లకు కావలసిన ట్రైనింగు, డబ్బు, ఆయుధాలు, వీటినంతా సమకూర్చి మేము ఏమైనా చేస్తాము, మీరు మాత్రము రియాక్ట్ అవ్వకూడదు అని వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇందులో ఏమైనా న్యాయము ఉందా? సో మనము ఒకప్పుడు చెప్పేవాళ్ళం అమెరికాకు ఇలా జరిగింది, సో మీరు వివరణ ఇవ్వండి, ఇవన్నీ మాట్లాడేవాడు. వాడేమంటాడు, ముందు వాళ్ళని విడిపించండి, తర్వాత మేము వివరణ, ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు న్యూ ఇండియాలో లేదండి, అలాంటి పరిస్థితే లేదు. ఆ టెరెన్స్ జాక్సన్కి ఏం జరిగిందో రాత్రికి రాత్రే లేపేశామండి వాడిని రూమ్లోనే. సో అలాంటి ఒక ఇండియా మనకి ఇప్పుడు కావాలి, ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి, ఇంటర్నేషనల్ చట్టాలు లేవు, ఐక్యరాజ్య సమితి ఫ్రోజన్ మెకానిజం. సో మనము జైశంకర్ గారు డైరెక్ట్గా చైనాకు వెళ్ళి బెదిరించేసి వచ్చారు. రేపు మేము ఆపరేషన్ సింధూర్ అన్నాము అనుకో, నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడితే ఏం చెయ్యాలో చేస్తాం. కాబట్టి ఈసారి వీళ్ళు ఎవరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రారు, బంగ్లాదేశ్ని ఆదుకోవాలని ఎవరు అనుకోరు. ఒక్క అమెరికా అక్కడ నిలబడుతున్నాడు, వాడిని ఏం చెయ్యాలో ఇరాన్ చేసి చూపిస్తుంది. సో ఫైనల్గా ఇదే జరగాలండి. మరి భారత్లో ఇంత పెద్ద అమెరికన్ కుట్ర, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఇలాంటి వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళని ఏం చెయ్యాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.